ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన కొద్దీ అనేకమైన విస్తుపోయే విషయాలు బయటికి కనబడుతున్నాయి, వినిపిస్తున్నాయి. భీమిలి విషయానికొస్తే ఇద్దరు శ్రీనివాసులు పోటీ పడ్డారు. అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు. అవంతి శ్రీనివాసరావు గారు ఇంతకుముందు ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత 2019లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు. కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ ఎప్పుడు కలిసిమెలిసే ఉంటారు. చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ప్రజలు పిలిస్తే వెళ్తూ ఉంటారు. కానీ గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే చెప్తున్నట్లుగా కనీసం గెలిచిన తర్వాత మొహం కూడా చూపించిన వ్యక్తి గంటా శ్రీనివాసరావు. కనీసం గెలిచిన తర్వాత నియోజకవర్గానికి అడుగు పెట్టడం కూడా కనీసం అభివృద్ధి కార్యక్రమాలతో కానీ లేకపోతే ఏ విషయంలో కానీ లేకపోతే గంటా శ్రీనివాస్ ఇంటికి వెళ్ళినా కూడా కార్యకర్తలు కలవడానికి ఇష్టపడిన వ్యక్తి గంటా శ్రీనివాస్. ఇంటికి వెళ్ళినా కూడా కలవని వ్యక్తి. ఈ విషయాలు స్వయంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే చెప్పుకుంటున్న విషయాలు. తెలుగుదేశం కార్యకర్తల నాయకులకి నిజంగా సూటిగా మాట్లాడదలుచుకుంటే మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. మీరు ఆ విషయాలు మొన్న ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు కాదు ఇంకెవరైనా బాగుండు, గంటా శ్రీనివాసరావు మనం గెలిచిన తర్వాత మన ముఖం కూడా చూపించరు. కనీసం నాయకులకు కూడా మొహం చూపించడు. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలీదు. మనం ప్రజలకి ఏం సమాధానం చెప్పాలని మీరు అనుకున్న సందర్భాలు ఉన్నాయా లేదా? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. సరే, ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడు ప్రజలతో మమేకమై అవంతి శ్రీనివాసరావుని ఓడించారు. కనీసం మొహం కూడా చూపించని గంటా శ్రీనివాసరావుని గెలిపించారు. అది అంతా ఎంత కాదు, 92,000 మెజార్టీ. సరే, అవంతి శ్రీనివాసరావు గారి విషయం పక్కన పెడదాం. గంటా శ్రీనివాసరావు గారి అంటే నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మొహం కూడా చూపించని గంటా శ్రీనివాసరావుకి 92,000 మెజార్టీ. ఎప్పుడు ప్రజలతో కలిసిమెలిసి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ధర్మవరం ప్రజలకి అందుబాటులో ఉండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అధికారులు వెంట పెట్టుకుని, ఆ ఏరియా వాలంటీర్లు కూడా వెంట పెట్టుకుని సమస్యల కోసం ఏ సమస్యలు ఉన్నాయో, పెన్షన్ అందుతున్నాయా లేదా వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా, డ్రైనేజీలు బాగున్నాయా లేదా, రోడ్లు బాగున్నాయా లేదా, పెన్షన్ అందకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటి, టెక్నికల్గా ఏం చేయాలి, ఇలాంటి విషయాలను తెలుసుకుంటూ అక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ పరిష్కారం చూపించే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడించారు. ప్రజల మొహం చూడని గంటా శ్రీనివాసరావుకు 92,000 మెజార్టీ. అక్కడ నిత్యం ప్రజలతో 5 సంవత్సరాలుగా ప్రజలతో ఉండే ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడించేశారు. ఓడించడం అంటే ఇలాంటి వ్యక్తి చేతిలో కాదు. కనీసం ఆ అపోజిషన్ పోటీ చేసిన సత్యకుమార్ అనే బీజేపీ తరపు నుంచి పోటీ చేసిన వ్యక్తి నామినేషన్ కార్యక్రమంలో మాత్రమే అటెండ్ అయిన వ్యక్తి. కనీసం ఆ సత్యకుమార్ అనే వ్యక్తిని అంతకుముందు ఆ నియోజకవర్గంలో కనీసం చూడని ప్రజలు గెలిపించేశారంట. అంటే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా లేదా అన్నదానికి ఇదొక ఉదాహరణ. రెండో ఉదాహరణ, గాజువాక నియోజకవర్గం స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉంది. గాజువాక నియోజకవర్గంలోని స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి లక్షల కుటుంబాలు ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షల కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తే ఏ కేంద్రం అయితే, ఏ బీజేపీ అయితే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిందో, ప్రైవేటీకరణకి బీజం పడిందో, అలాంటి బీజేపీ కూటమి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నుంచి పోటీ చేసిన వ్యక్తికి 97,000 మెజార్టీ, 95,000 మెజార్టీ. ఎన్నికల సమయంలో కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన కూటమి వ్యక్తులు, బీజేపీ కూటమిలో ఉన్నా కూడా బీజేపీ నేతలతో కానీ మోదీతో కానీ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, కనీసం ఇక్కడి నుంచి అది చేయకుండా ఆపుతామని కనీసం మాట వరుసకు కూడా చెప్పని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి తరపున అభ్యర్థి 95,000 మెజార్టీతో గెలిస్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానో ఎట్టి పరిస్థితుల్లోనూ అని హామీ ఇచ్చిన, ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఓడించారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన వ్యక్తిని
ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం మాట వరుసకైనా చెప్పని కూటమి అభ్యర్థిని 95,000 మెజార్టీతో గెలిపించారు. మరి ప్రజలందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో మాకు సంబంధం లేదని అనుకున్నారా? లేకపోతే ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు ఆ అంశం ముందుకొచ్చినప్పుడు ఉద్యమాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారు. మరి అవన్నీ కూడా ఉత్తుత్తి ఉద్యమాలా? కేవలం ప్రచారం కోసం చేసిన ఉద్యమాలా? ఇన్ని లక్షల కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడితే దానిని అడ్డుకోవడానికి కూడా మాట వరుసకు కూడా చెప్పిన కూటమి అభ్యర్థికి 95,000 మెజార్టీ ఎలా వచ్చింది? మరి ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయా లేకపోతే ట్యాంపరింగ్ జరిగాయనే సందేహాలు పుడతాయి కదా. అంతేకాకుండా ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎక్కడికి పోయారు? కౌంటింగ్ ముందు రోజు వరకు ఎందుకు కనపడలేదు? ఎక్కడ వెళ్ళారు? వివరాలు కూడా పార్టీ నాయకులు కూడా ఎందుకు చెప్పలేదు? అమెరికా వెళ్ళారని తెలుగుదేశం మీడియాలో రకరకాల కథనాలు ప్రచురిస్తే అమెరికా ఎన్ఆర్ఐ, టీడీపీ ఎన్ఆర్ఐ కోమటి జయరాము చంద్రబాబు నాయుడు అమెరికా రాలేదని స్పష్టంగా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం చేసినట్టు? ఈ ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని టెక్నికల్గా సవాల్ చేసి ఈవీఎంలు కొన్ని దొంగిలించి తస్కరించి ఇలా ఈవీఎంలు హ్యాకింగ్ చేయొచ్చు అని నిరూపించిన లండన్ ప్రవాస భారతీయుడు వేమూరి హరిప్రసాద్ ఎవరో తెలుసా? మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి. అప్పుడు ఇంతకుముందు 2010లో చంద్రబాబు నాయుడు గారికి టెక్నికల్ అడ్వైజర్ ఈ హ్యాక్ చేసిన వేమూరి హరిప్రసాద్.